హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రీసెంట్గా పడినటువంటి లా క్లర్క్ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఈ షార్ట్ అండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో లా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి షార్ట్ హ్యాండ్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషన్ పరంగా అలాగే జాబ్ ఆపర్చునిటీస్ కూడా షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి బాగా ఉంటాయి. కాబట్టి పర్టికులర్గా లా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ నోట్ చేసుకోవడానికి కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి కానీ ఈ షార్ట్ హ్యాండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు మంచి కెరీర్కి వెళ్ళడానికి కూడా మనకి ఈ షార్ట్ హ్యాండ్ అనేది ఉపయోగపడుతుంది. షార్ట్ హ్యాండ్ కనుక మినిమం హై స్పీడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసినట్లయితే ఎవరైతే ఈ లా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి కూడా గెజిటెడ్ ర్యాంక్ హోదాల్లో అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్కి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ షార్ట్ హ్యాండ్ అనేది మనం ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయండి. సో ఈ కోర్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మీకు చెప్తాము. ఓకే, మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ డేటెడ్ 23/7/2024. చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ who fulfill the eligibility criteria prescribed in the guidelines for appointment of 12 law clerks on contract basis to assist the honorable judges, High Court of AP, as per the Gazette notification dated so and so issued by the Government of AP. మనకి లా క్లర్క్లు 12 లా క్లర్క్కు సంబంధించి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ నోటిఫికేషన్ అనేది ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ డ్యూటీస్ ఏంటి, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి వచ్చేసరికి 35,000 వరకు కూడా ఆనరోరియం అనేది ఇవ్వబడుతుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్స్ ఫిలప్ చేస్తారో అవి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్సు ది రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అట్ అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్టిక్, ఏపీ, పిన్ కోడ్ 522239. ఈ అడ్రస్కి మీరు మీ ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ అనేది పంపవలసి ఉంటుంది. ఆ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ అని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. అక్కడ మీకు షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో చూడండి, ఇవి కూడా ఈ ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్స్ 6/8/2024 లోపల మీరు హైకోర్టుకు రీచ్ అయ్యేటట్టు మీరు పంపించాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ అండ్ గైడ్లైన్స్ అలాగే apsc.gov.inలో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మనం కింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తున్నాము. ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ షాల్ బి యాజ్ పర్ ది గైడ్లైన్ నెంబర్ 5. మనము ఈ ఎలిజిబిలిటీ అనేది గైడ్లైన్ నెంబర్ 5 ప్రకారం మెన్షన్ చేశారని చెప్తున్నారు. సో ఆ ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండింగ్ అపాన్ ది ఎక్సిజెన్సీస్. ఈ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో పెరగవచ్చు, తరగవచ్చు. సో దానికి సంబంధించిన పూర్తి అధికారం హైకోర్టుకు ఉంది. సో ఈ లా క్లర్క్కు సంబంధించి వాళ్ళకు సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్ 5 రూల్ ప్రకారం కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని చెప్పడం జరుగుతుంది. సో ఈ లా క్లర్క్స్ అనేవాళ్ళు హైకోర్టు ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్లో వాళ్ళకి అసిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందాక 5 అని చెప్పారు కదా, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఏ క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎలిజిబుల్ టు బి ఎంగేజ్డ్ యాజ్ ఎ లా క్లర్క్ ప్రొవైడెడ్ హీ ఆర్ షీ సాటిస్ఫైస్ ది ఫాలోయింగ్ క్రైటీరియా. ఈ కింద ఇప్పుడు తెలుపబడినటువంటి క్రైటీరియా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లా క్లర్క్ అనేది పోస్ట్ అనేది ఇవ్వబడుతుందని చెప్పడం జరుగుతుంది. చూడండి, మీరు 10+2 తర్వాత లా చేసి ఉన్నా అలాగే 5 years లా చేస్తున్నా కూడా మీరు లాస్ట్ ఇయర్లో ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పడం జరుగుతుంది. చూడండి, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అక్వైర్డ్ ఏ డిగ్రీ ఇన్ లా
from a recognized university having studied a 5-year regular stream after completion of 10+2. 10+2 తర్వాత 5 years లా చదివిన వాళ్ళు, అలాగే డిగ్రీ మీద లా చదివిన వాళ్ళు మీరు ఇప్పుడు లాస్ట్ ఇయర్ చదువుతున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూడండి, ప్రొవైడెడ్ దట్ ది క్యాండిడేట్ స్టడీయింగ్ ఇన్ ది 5th year ఆఫ్ ది 5-year ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ ఆర్ ది 3rd year ఆఫ్ ది 3-year లా కోర్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విల్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు అప్లై. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీరు 10+2 కంప్లీట్ చేసి 5 years లాస్ట్ ఇయర్లో ఉన్న, అలాగే 3 years డిగ్రీ మీద లా కంప్లీట్ చేస్తూ లాస్ట్ ఇయర్లో ఉన్న కూడా మీరు అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్తున్నారు. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్న వాళ్ళు రీసెంట్గా అంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చే టయానికి 2 years ముందు ఈ లా పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ద డిగ్రీ ఇన్ లా within 2 years immediately preceding the date of notification for selection of law clerks. The candidate should not be pursuing any other regular course of study or pursuing. మీరు ఏదైతే ఈ లా క్లర్క్ చేస్తూ కూడా మీరు ఎటువంటి వేరే జాబ్స్ కానీ ఎటువంటి ప్రొఫెషన్లో కానీ ఉండకూడదని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ ఎనీ ఆఫ్ ది స్టేట్ బార్ కౌన్సిల్స్. ఈ లా క్లర్క్గా పనిచేసే వాళ్ళు మీరు ఎక్కడ కూడా ఏ బార్ కౌన్సిల్లో కూడా మీరు ఎన్రోల్ అయ్యి ఉండకూడదని చెప్పి చెప్పడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ అసైన్మెంట్ అండ్ అసైన్మెంట్ ఆఫ్ లా క్లర్క్స్. జనరల్గా ఒక 1 yearకి ఈ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. తర్వాత దాన్ని 4 సంవత్సరాల వరకు కూడా పొడిగించేటువంటి అధికారం చీఫ్ జస్టిస్ గారికి ఉంటుంది, హైకోర్టు. అలాగే వాళ్ళకి పర్ఫార్మెన్స్ కనుక సాటిస్ఫాక్టరీ కనుక లేకపోయినట్లయితే 1 year లోపే కూడా వితౌట్ నోటీసు తీసేసే అధికారము చీఫ్ జస్టిస్ గారికి ఉంటుంది. ద క్యాండిడేట్ షుడ్ జాయిన్ దేర్ అసైన్మెంట్ ఆఫ్ లా క్లర్క్ విత్ ఇన్ ది పీరియడ్ స్టిపులేటెడ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ అపాయింట్మెంట్. వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అనేది చీఫ్ జస్టిస్ గారికి మాత్రమే అధికారం ఉందని చెప్పి క్లియర్గా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ద రిక్వెస్ట్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫర్ జాయినింగ్ ది అసైన్మెంట్ యాజ్ లా క్లర్క్ మే బి ఎంటర్టైన్డ్ ఆన్ సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్. జాయినింగ్ టైం ఇవ్వాలన్నా కూడా, అలాగే 4 years ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా మొత్తం అధికారం అంతా కూడా హైకోర్టుకు సంబంధించి చీఫ్ జస్టిస్ గారికి అధికారం ఉంటుంది. లా క్లర్క్ షల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ టు బి అన్ ఎంప్లాయీ. వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద అపాయింట్ అవుతారు కాబట్టి వీళ్ళు హైకోర్టు ఎంప్లాయీ కింద ట్రీట్ అవ్వడానికి లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక వీళ్ళు జాయిన్ అయిన తర్వాత కనుక వేరే జాబ్ ఏదైనా వచ్చేసి వెళ్ళిపోదలుచుకున్నట్లయితే 1 month నోటీస్ అనేది ముందుగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళని మెరిట్ కింద తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సెలక్షన్ ఫర్ ది అసైన్మెంట్ ఆఫ్ లా క్లర్క్స్ షాల్ బి మేడ్ బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ విల్లింగ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. అలాగే సచ్ అప్లికేషన్స్ షాల్ బి మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఎనెక్జూర్ విచ్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ది హైకోర్ట్ సైట్. మనం ఎందుకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపీర్ ఫర్ వైవా వాయిస్ at Amravati at their own expenses on the date and time and venue to be intimated to them. ఎవరైతే ఈ అప్లికేషన్స్ అప్లై చేసి ఉంటారో వాళ్ళని వైవా వాయిస్ టెస్ట్కి అనేది పిలుస్తారని చెప్తున్నారు. ఆ డేటు టైము అవన్నీ కూడా తర్వాత ఇంటిమేట్ చేస్తారు. సో మీరు హైకోర్టు సైట్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ప్రొవైడెడ్ దట్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజర్వ్స్ రైట్ టు కండక్ట్ వైవా వాయిస్ ఐదర్ ఫిజికల్లీ or through online mode subject to the prevailing conditions and necessity. త్రూ ఆన్లైన్ కానీ ఫిజికల్గా కానీ వాళ్ళకి రైట్ ఉందని పూర్తి అధికారం అని చెప్తున్నారు. చీఫ్ జస్టిస్ గారు ద సెలక్షన్ షాల్ బి మేడ్ బై ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ త్రూ ఏ కమిటీ నామినేటెడ్ బై ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం ఈ లా క్లర్క్స్ అపాయింట్మెంట్ అనేది చేస్తారు. తర్వాత ఈ సెలక్షన్ లిస్ట్ అనేది మెరిట్ మీద వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ కమిటీ ఉంటుందో ఆ కమిటీ అప్రూవల్ చేసిన దాన్ని చీఫ్ జస్టిస్ గారు వాటిని ఏదైతే కమిటీ సెలెక్ట్ చేసిందో అప్రూవల్ అనేది చేయడం జరుగుతుంది. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసైన్ టు లా క్లర్క్స్. చూడండి, లా క్లర్క్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అసిస్ట్ ఇన్ వర్క్
to honorable judges primarily in their judicial and academic side, which may include. చూడండి, ఎవరైతే లా క్లర్క్గా అపాయింట్ అవుతారో వాళ్ళు ఆనరబుల్ జడ్జెస్కి జ్యుడిషియల్ వర్క్లోను అండ్ అకాడమిక్ వర్క్లో కూడా మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. రీడింగ్ ఆఫ్ కేస్ ఫైల్స్, అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ది కేస్ ఇంక్లూడింగ్ కేస్ సమ్మరీ అండ్ నోట్స్, క్రొనాలజీ ఆఫ్ డేట్స్ అండ్ ఈవెంట్స్. ఏదైనా సరే ఒక కేసుకు సంబంధించి బుల్లెట్ పాయింట్స్, అలాగే ఆ క్రొనాలజీ ఏదైతే హిస్టరీ ఉంటుందో ఆ హిస్టరీని మీరు తయారు చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ జడ్జ్. ఐడెంటిఫైయింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూస్, క్వశ్చనింగ్ దట్ మే అరైజ్ ఆర్ మే నీడ్ టు బీ అడ్రస్డ్. ఆ కేసుకు సంబంధించిన మెయిన్ పాయింట్స్, ఆ లాకు సంబంధించింది కూడా మనం తయారు చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ వర్క్ ఇంక్లూడింగ్ కేస్ లాస్, ఆర్టికల్స్, ఇవన్నీ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్లో ప్రతిరోజు కూడా మీకు ఈ సంతకం అనేది చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రతి నెల కూడా ఒక లీవ్ అనేది కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఆనరోరియం వచ్చేసరికి 35,000 వరకు కూడా ఉంది. సో ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే పర్టికులర్గా వీళ్ళు చెప్తున్నారు, కాండక్ట్ ఆఫ్ లా క్లర్క్ డ్యూరింగ్ ది అసైన్మెంట్ ఎవ్రీ లా క్లర్క్ షాల్ మెయింటైన్ ఏ హై స్టాండర్డ్ ఆఫ్ డిగ్నిటీ, రెప్యుటేషన్ అండ్ ఇంటిగ్రిటీ కమెన్సరేట్ విత్ ది రెస్పాన్సిబిలిటీస్ ఎంట్రస్టెడ్ టు హిమ్ ఆర్ హర్. చాలా డిగ్నిఫైడ్గా మీరు మెలగాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే చాలా సీక్రెసీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి పూర్తి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీని కింద మీకు డిస్క్రిప్షన్ అందిస్తాను, చక్కగా చదువుకోండి. అలాగే చూడండి, ఫర్ ది మెయిల్ లా క్లర్క్స్ వచ్చేసరికి బ్లాక్ ట్రౌజర్స్, వైట్ షర్టు, ఫుల్ స్లీవ్స్. అలాగే ఫీమేల్కి వచ్చేసరికి వైట్ బ్లౌజ్ విత్ లైట్ కలర్ శారీ ఆర్ వైట్ సల్వార్ కమీజ్ విత్ బ్లాక్ దుపట్టా ఆర్ బ్లాక్ ట్రౌజర్స్ విత్ వైట్ షర్ట్ అండ్ బ్లాక్ కోట్. సో చీఫ్ జస్టిస్ గారికి అన్ని అధికారాలు, ఏ కండిషన్ అయినా సరే రిలాక్స్ చేసే అధికారం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రిజిస్ట్రార్ జనరల్ పేరు మీద ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే లా క్లర్క్ లా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు, అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని డీటెయిల్స్, మరిన్ని నోటిఫికేషన్స్ మనము షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి కూడా అందించడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే లా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్లో నేర్చుకోదలిచినట్లయితే నేను నా వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో సంప్రదించగలరు. థ్యాంక్ యూ.